హాయ్, వెల్కమ్ టు శిరీష జగత. ఇవాల్టి వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇది యూజ్ అవుతుంది చాలామందికి. ఇది ఏంటి అంటే, మనం ఎప్పుడైనా కొత్త షూస్ తీసుకున్నప్పుడు రైట్ కానీ లెఫ్ట్ కానీ ఏదో ఒక లెగ్ లూజ్ అవుతూ ఉంటుంది. చాలామందికి తెలియక అవి వేస్ట్ అయిపోతున్నాయి అనుకుంటారు. ఎందుకంటే ఎంత పర్ఫెక్ట్ సైజ్ తీసుకున్నా కూడా కొంచెం హీల్ దగ్గర లూజ్ అవుతుంది. సో నేను అలాగే 2 pairs ఆఫ్ షూస్ వేస్ట్ చేశాను. సో ఇది నడుస్తుంటే కొంచెం గ్రిప్ లేకుండా స్లిప్ అవుతూ ఉంటుందన్నమాట. సో దానికి సొల్యూషన్ ఏంటి అన్నది నేను చూశాను. అండ్ నాకు రీసెంట్గానే తెలిసింది, నాకు ముందు తెలీదు. నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో ఆ సైడ్ బై స్టోర్లో నేను వెళ్ళి ఇలా గ్రిప్ అవుతుంది, ఇవాళ బస్సు నుంచి పడిపోయాను అని చెప్తే వాళ్ళు నాకు ఈ గ్రిప్పర్ సజెస్ట్ చేశారనమాట. ఇవి మనకి హీల్ దగ్గర కూడా గ్రిప్ ఉంటుంది, ప్లస్ టోస్ దగ్గర కూడా గ్రిప్ ఉంటుంది. ఇవన్నీ ఆన్లైన్లో చాలా తక్కువకే దొరుకుతున్నాయి. స్టోర్స్లో అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నారు. నాకు 199 రూపీస్కి 1 pair వచ్చింది. అదే 199కి మనకి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్, మీషోలో చాలా ఎక్కువ పేర్స్ వస్తున్నాయి. 4 to 5 pairs వస్తున్నాయి. ఆన్లైన్లోనే నేను సజెస్ట్ చేస్తాను తీసుకోవడానికి. ఇలాంటి షూస్ ఏంటంటే చాలా సాఫ్ట్ ఉంటాయి. సో అందుకు గ్రిప్ ఉండదు మనకి బ్యాక్ సైడ్. సో అందుకోసం ఇవి యూజ్ అవుతాయి. వాళ్ళు నాకు ఏంటంటే కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అంటే ఇవి నాకు ఫ్రీగా ఇచ్చారు. ఇవి పెట్టడం వల్ల అంటే సింగిల్ షూలో పెట్టినా కూడా ఏదైతే లూజ్ అనిపిస్తుందో అది కొంచెం టైట్గా ఉంటుంది. ప్లస్ ఈ గ్రిప్పర్స్ అంటించండి అనేసి చెప్పారు. ఇది నేను అంటే నాకు టో దగ్గర బాగానే ఉంది, హీల్ దగ్గర ప్రాబ్లం ఉంది కాబట్టి ఇవి ఒకటే తీసుకున్నాను. ఇన్నర్ సోల్స్ నేను రిమూవ్ చేసేసి పెడదామని అనుకున్నాను, కానీ అది కరెక్ట్ వే కాదు. ఇన్నర్ సోల్స్ పెట్టేశాక మనం గ్రిప్పర్స్ అంటించాలి. అది నేను 1 లెగ్లో పెడదాం అనుకున్నాను, కానీ నాకు గ్రిప్పర్స్ పెట్టగా కంఫర్టబుల్గానే అనిపించింది. అందుకే నేను అది ఇంక యూజ్ చేయలేదు. ఇది ఎలా యూజ్ చేయాలో చూడండి. జస్ట్ దానికి ఒక స్టిక్కర్, డబుల్ టేప్ ఎలా ఉంటుంది అలా ఒక టేప్ ఉంది, అది రిమూవ్ చేసి స్టిక్ చేసుకోవడమే. మంచి గ్రిప్ అయితే ఉంది. నేను యూజ్ చేయగా నాకు అది కంఫర్టబుల్గానే అనిపించింది. సో నేను అందుకే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తున్నాను. ఎవరికన్నా తెలియకపోతే వీడియోని షేర్ చేయండి. చాలామందికి తెలియదు, నాకు రీసెంట్గానే తెలిసింది. నేను ఇది చాలామందికి పంపించాను. తర్వాత డైలీ షూస్ యూజ్ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ వీడియోని మొత్తం చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.